హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సాయి మోద్రీస్ కిచెన్. గులాబ్ జామున్ ఎలా తయారు చేయాలి అని చూద్దాం. ఇక్కడ నేనైతే ఎంటీఆర్ గులాబ్ జామున్ తీసుకున్నాను 175 గ్రామ్స్. అండ్ ఫస్ట్ మీరు గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకొని ఒక కప్ని కొలతగా పెట్టుకుంటే బెటర్. అండ్ ఎందుకంటే షుగర్ అండ్ వాటర్ తీసుకునేటప్పుడు మనకి ఇబ్బంది ఉండదు. అండ్ కొంచెం లైట్గా మిల్క్ యాడ్ చేసుకొని కలపండి, ఎక్కడ మీకు క్రాక్స్ రాకుండా ఉంటాయి. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే మస్ట్ అండ్ షుడ్గా మిల్క్ యూస్ చేస్తేనే బెటర్. అండ్ అలానే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. కొంచెం కొంచెంగా తీసుకుంటే మీకు పిండి లూజ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా బాగా కలిపేసుకోండి. పిండి ఎక్కడ లూజ్ అవ్వకూడదు. ఇన్ కేస్ ఒకవేళ లూజ్ అయితే మట్టుగా కొంచెం మైదా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా కలిపి ఎక్కడ క్రాక్స్ లేకుండా ఉంచండి. ఒక 10 మినిట్స్ మీరు మూత పెట్టి దాన్ని పక్కన పెట్టండి. ఇలా మళ్ళీ మూత తీసి దీన్ని ఇప్పుడు మనం బాల్స్గా చుట్టేసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, ఇక్కడ క్రాక్స్ లేకుండా. ఇలా మనం నార్మల్గా ఉండలుగా చుట్టేస్తే క్రాక్స్ వచ్చేస్తాయి. సో మనం ఆయిల్ 2 హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేసుకోవడం బెటర్. ఇప్పుడు మనం ఉండల్ని రౌండ్గా చుట్టుకునేటప్పుడు మనకి ఇబ్బంది ఉండదు. అండ్ అక్కడ క్రాక్స్ కూడా రాకుండా ఉంటాయి. చూడండి ఇక్కడెక్కడ క్రాక్స్ లేవు కదా. ఇలానే మొత్తం అన్ని ఉండలు అలాగే చుట్టేసుకోండి, బాగుంటుంది. మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో గులాబ్ జామున్ మునిగేంత వరకు ఆయిల్ వేసేసుకోండి. ఇలా చూడండి, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం గులాబ్ జామున్ వేసుకున్నాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, లైట్గా అలా కలర్ డార్క్ కలర్లో వస్తుంది. ఇలా బాగా వేగిన తర్వాత అన్ని గులాబ్ జామ్స్ అలాగే ఫ్రై చేసుకోవాలి చక్కగా. చూడండి ఈ కలర్లో వచ్చేయాలి గులాబ్ జామున్. ఇలా వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా గులాబ్ జామున్ అన్నిటినీ మనం బాగా వేయించుకొని ఈ కలర్లో ఇలా వచ్చిన తర్వాత మనం తీసి పక్కన పెట్టాలి. అండ్ గులాబ్ జామున్ కూడా కొంచెం బాగా చల్లారాలి. ఏ కప్తో అయితే గులాబ్ జామున్ తీసుకుంటామో అదే కప్తో 2 కప్స్ షుగర్ తీసుకోవాలి. షుగర్ అండ్ వాటర్ కూడా అదే కప్తో 2 కప్స్ వాటర్ యాడ్ చేయాలి. స్టవ్ మీద పెట్టేసుకొని ఇంకా అది బాయిల్ చేయాలి. సిరప్ అనేది మనకి రెడీ అవుతుంది.
ఇలాచీ యాడ్ చేసుకోవాలి కొంచెం మంచి ఫ్లేవర్ కోసం. చూడండి ఇలా బాయిల్ అవుతుంది కదా. ఇక్కడ మనకి గులాబ్ జామున్ తీపి పాకం ముద్దర పాకం అంటూ ఏముండదు. ఒక 15 మినిట్స్ అలా బాయిల్ చేస్తే ఇంకా అది నార్మల్ బాగుంటుంది. ఇవి బాగా చల్లారిపోయిన తర్వాత ఇంకా మనం ఆ సిరప్లో గులాబ్ జామున్ వేసేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ వరకు మూత పెట్టేసి ఉంచేయాలి. ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత ఓపెన్ చేసి అప్పుడు చూస్తే ఈ షుగర్ సిరప్ అనేది జామున్ బాగా పీల్చుకొని చాలా బాగుంటుంది. అండ్ వీ కెన్ ఎంజాయ్ ది గులాబ్ జామున్. And it taste was really good.